జిల్లాలోని స్కీమ్ వర్కర్స్ అయిన స్వచ్ఛ భారత్, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు, అంగన్వాడీ, ఆశా, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్పీలు, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర కార్మికులను అక్రమంగా తొలగించడం, రాజకీయంగా వేధించడం, ఒత్తిడి తీసుకొని వచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించడం వంటి వేధింపులు ఆపాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని అని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీగా వెళ్లి అనంతరం డిఆర్ఓకి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి దాదాపు 2 నెలలు కావస్తున్నది. సీఎం కొత్తగా ఉద్యోగాలు కల్పించి ఉద్యోగులపైన, కార్మికులపైన అక్రమ తొలగింపులు ఉండవని, మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ నేడు క్రింది స్థాయిలో చిరు ఉద్యోగులైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివోఏ, ఆర్పీలు, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించడం, వేధించడం, ఒత్తిడి తీసుకువచ్చి దిగువ కింది స్థాయిలో రాజీనామాలు చేయించడం సరికాదన్నారు. ఈ తొలగింపుల విధానాన్ని ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శులు వెన్న బాల వెంకట్, లక్ష్మణ్, వెంకటలింగం, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేభారాణి, నిర్మలమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమణకుమారి, గ్రేసమ్మ, శంకరయ్య, రాము, ఆయా రంగాల జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ఎన్నికల ముందు మరి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆశా, మధ్యాహ్న భోజనం, మరి ప్రభుత్వ పథకాల్లో పనిచేసే స్కీమ్ వర్కర్లు ఎవరిని తొలగించాం, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత దౌర్జన్యంగా ఈ జిల్లాలో దాదాపు 200 మందిని ఉద్యోగుల నుంచి తీసివేస్తామని బెదిరిస్తా ఉన్నారు. మరి మేము మీకు ఓట్లేయలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి తక్కువ వేతనంతో ఈరోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారని దౌర్జన్యంగా మమ్మల్ని అక్రమంగా తొలగించడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రధానంగా గవర్నమెంట్ ఏర్పడి రెండు నెలలు అవుతుంది, ఇంకా తక్కువనే ఉంది 2 నెలలు. కానీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల పైన నిర్బంధాన్ని, రాజకీయ వేధింపులను, అక్రమ తొలగింపులను పెద్ద ఎత్తున ఈ రోజు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, వివోఏలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, మెక్మా సిబ్బంది కానీ, స్వచ్ఛ భారత్ కార్మికులను కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కానీ ఈ రోజు తీవ్రంగా రాజకీయ వేధింపులు చేస్తున్నారు. అట్లాగే బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఏమంటే మా గవర్నమెంట్ వచ్చింది, మేము మా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మీరు సాధించుకోండి. 10-15 సంవత్సరాలుగా ఈ రోజు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నటువంటి వాళ్ళను ఈ రోజు అక్రమంగా తొలగించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా చెప్తున్నాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఈ రోజు రాష్ట్ర కమిటీ మా నాయకత్వం కలిసిన సందర్భంలో స్కీమ్ వర్కర్లను ఎవరిని తొలగించాం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, అట్లాగే గ్రామీణ స్థాయిలో టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి గారి మాటను ఏమాత్రం లెక్క చేయకుండా ఈ రోజు తొలగింపులు చేస్తారు. మన జిల్లాలోనే దాదాపుగా వివోఏల పైన ఈ రోజు తొలగింపులు జరుగుతున్నాయి, ఫీల్డ్ అసిస్టెంట్ల పైన తొలగింపులు జరుగుతున్నాయి, స్వచ్ఛ భారత్ కార్మికుల పైన తొలగింపులు జరుగుతున్నాయి, మధ్యాహ్న భోజన కార్మికుల పైన తొలగింపులు జరుగుతున్నాయి. అట్లాగే ఆశా, అంగన్వాడీ పైన తొలగింపులకు ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్పేది ఏమంటే ఈ రోజు జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులకు ఏ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ లో మీరు తొలగించకూడదు అనేటువంటి సర్కులర్ పంపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే మా వాళ్ళు అంటున్నారు. ఈ రోజు వీళ్ళు ఓట్లేసినంత వాళ్ళు కదా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వం నిర్బంధానికి, అరెస్టులకు వ్యతిరేకంగా ఈ రోజు మీకు ఓట్లేశారు. కానీ ఈ రోజు అది మరిసి ఈ రోజు మా వాళ్ళు కాదని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం తనకు తానుగానే ఈ రోజు శత్రువులుగా ఈ రోజు ప్రభుత్వం తయారు చేసుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు కొత్త ఉద్యోగాలు సృష్టించండి, సంపదను సృష్టిస్తామని మీరే చెప్తున్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించండి, మీరు కొత్త ఉద్యోగాలు సృష్టించి మీ వాళ్ళకి ఇచ్చుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 15-20 సంవత్సరాలుగా చేసినటువంటి వాళ్ళ యొక్క నోటికాడి అన్నం తీసి మేము వేరే వాళ్ళకి పెట్టమంటే సిఐటి చూస్తూ ఊరుకోదు.
పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, పోరాటం చేస్తాం, కార్మిక వర్గాన్ని సమీకరిస్తాం. ఈ రోజు ఖచ్చితంగా ఇది కేవలం ఈ ఒక్కరోజు ఆందోళనే. భవిష్యత్తులో ఇదే విధానాలు కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు పోతాం. అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా సిఐటిగా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. సిఐటి నాయకత్వంలో, సిఐటి ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లను తొలగించకూడదని చెప్పేసి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. మరి ఇప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర మాత్రమే అయింది. కానీ చిన్న ఉద్యోగస్తులైనటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఈఓయో, సిఆర్పీలు ఇటువంటి వాళ్ళందరి మీద ఫీల్డ్ అసిస్టెంట్లు ఇట్లా దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురి చేసి తొలగిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కొత్త ఉద్యోగాలు లక్షల్లో సృష్టిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు ఎన్నికలప్పుడు. కాబట్టి కొత్త ఉద్యోగాలు సృష్టించి అందరికీ ఉద్యోగాలు కల్పించండి తప్ప ఉండే ఉద్యోగాలు తీసేసి ఏండ్ల నుంచి పనిచేసే చిన్న ఉద్యోగుల మీద మీ ప్రతాపం సరి అయింది కాదు. కాబట్టి మేము ఇది మొదటి హెచ్చరిక మాత్రమే ఈ రోజు మేము ధర్నాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ, అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 50 రోజులు కాకముందుకే అనేక ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా స్కీమ్ వర్కర్లను వేధించి మీ ఉద్యోగాలను మీరే రాజీనామా చేయండి అని చెప్పేసి బలవంతంగా రాజీనామాలు చేయించడము, లేకపోతే దౌర్జన్యాలకు పాల్పడము, సంతలో అమ్ముకునే విధంగా వేలం పాటల్లో పెట్టడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కారం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలను సైతము ఈ రోజు తెలుగుదేశం పార్టీ చోటా మోటా నాయకులందరూ కూడా లెక్క చేయడం లేదు. కాబట్టి సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెచ్చరికను జారీ చేయడం కోసము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.